ఒక అనంతమైన అనర్వచనీయమైన అద్భుతమైన ఒక ఉత్సాహాన్ని ఉరుకులెత్తుతూ ఉత్సాహంతో నేను నా రథం మీద వస్తుంటే నాతో పాటు పరుగులు తీసి మొత్తం ఇక్కడ ఉన్న వీధులన్నీ కూడా పసుపుమయం చేసి భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఒకరిద్దరిని ఈ జన్మలో పొందవచ్చు అంటారు. కానీ ఇంతమంది లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అన్నది ముందుగా నాకు ఈరోజు ముఖ్యంగా ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారి గుర్తు చేసుకుని ఆయన యొక్క ఈ సమాజ స్థాపన కోసమై సమాజంలో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపి సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన మహానుభావుడు, మన రాజ్యాంగ నిర్మాత. అలాగే మనకు వేదాలు భగవద్గీతతో సమానమైన ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంత జనాభాలో మనకు ప్రసాదించిన ఒక భగవద్గీత వేదం మన రాజ్యాంగం. మన ఆయన్ని స్మరించుకుంటూ మరొకసారి ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఆ తర్వాత మా నాన్నగారు అభినవ అంబేద్కర్ గారు, ఆయన ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే ఈ తాడిత పీడిత కులాలు, వెనకబడిన తరగతులు, ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారు, వాళ్ళందరికీ చేయూతనిచ్చి అధికార పీఠం మీద కూర్చోపెట్టి గౌరవించిన అభినవ అంబేద్కర్ ఎన్టీఆర్. అందరూ అనుకున్నట్టు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే నేను అనుకోను. అంటే నటాలయం, ఆయన ఇల్లే ఒక నటాలయం. టీ అంటే తారమండలోని తారక ధృవ తారకుడు. ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురదురందర యుగంధరుడు, రమణీయ సౌమ్య గుణధాముడు అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆనాడు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు వాడినని ధైర్యంగా చెప్పుకునే సత్తువ, దమ్ము, ధైర్యం, అహంకారానికి పదును పెట్టి సానబెట్టి బయటకు వచ్చి చెప్పుకునే ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి బిడ్డ బొడ్డు కొయ్యక ముందే రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు రాజకీయాలంటే చాలా మందికి పెద్ద ఇష్టం ఉండేది కాదు, అసలు చాలా మందికి తెలిసేది కాదు. అటువంటిది తెలుగుదేశం అనే పార్టీని పెట్టి ఆయన అందరిలో కూడా రాజకీయం చైతన్యం తీసుకొచ్చిన తెలుగు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి గాని, సంక్షేమ పథకాలు గాని అవి అందరికీ సానుకూలమైనవి, ఆమోయోగమైనవి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చిన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేసిన పథకాలు మరి ముందు కూడా ఇప్పటికి నేటికి కూడా అన్ని పార్టీల వాళ్ళు పేర్లు మార్చని వాటిని అమలు పరుస్తున్నారు. అది అన్న ఎన్టీఆర్ యొక్క ప్రభావం. అంటే
ఆకలితో ఉన్న పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవితకు భరోసా ఇచ్చిన నాన్న ఆయనే. అలాగే అమ్మ ఆయనే. అలాగే ఆయనకి అండగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే. నానాడు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కిలో బియ్యం, మనిషికి కావాల్సిన కనీస అవసరాలైన గూడు గుడ్డ అందరికీ సమకూర్చారు ప్రపంచంలోనే మొదటిసారిగా. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రైతులకు హార్స్ పవర్ కరెంటు 50 రూపాయలకి అయితేనేమి, అలాగే భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే చేనేత వస్త్రాలు సగం ధరకే ఇవ్వడం అయితేనేమి, అలాగే మండలాలు అంటే ఒక సామాజిక విప్లవం దేశంలోనే మొట్టమొదటి తీసుకొచ్చిన అంటే మండలాల వ్యవస్థ స్థాపనతో 333 తాలూకాల్ని 1110 మండలాలుగా అధికారాన్ని మీ ముంగిటికి తీసుకొచ్చిన మండలాల స్థాపనతో మహానుభావుడు నందమూరి తారక రామారావు. చాలా మందిని మన మహానుభావులు అంటూ ఉంటాం. నేవి గమనాశక్తి పెద్ద ఆయన విద్యస్తే అని అంటే అందరూ మహానుభావులు కాలేరు. కొంతమంది అలా పుడతారు. ఎందుకంటే వారు నిన్నట్టు నా కారణ అంటే ముందుగా ఆయన్ని నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలాగే విశ్వానికి నట విశ్వరూపం ఎలాంటితో చూపిన కారణ జన్ముడు, ఆ మహానుభావులనే అంటాం కారణ జన్ముడని. మరి మా నాన్నగారు నా దైవం, నా గురువు ఆయన అభినవ అంబేద్కర్, అభినవ మన భగీరథుడైతేనేమి, ఎన్ని పేర్లతో ఆయన కొలిచిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. అటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డగా పుట్టినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అటు నటనలో ఇటు రాజకీయాల్లో కూడా అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా అటు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్ గా ఒక నటుడిగా పాత్రలు పోషిస్తూ మీ అభిమానాన్ని పొందినందుకు ఆ పుణ్య దంపతులకు పుట్టినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ఆ కళామ తల్లికి ఆ భగవంతులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎవరైతే సమాజం దేవాలయం ప్రజల దేవుళ్ళు నేను అందులో ఒక అర్చకుణ్ణి అని కొలిచాడో, ఎవరైతే కొలవబడ్డాడో ప్రజల చేత మరి వాళ్ళనే దేవుడిగా కొలిచిన ఆ మహానుభావుడు మరి ఆ తర్వాత ఆయన మానసిక పుత్రికైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అదే క్రమశిక్షణతో మన చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ముందుకు నడుపుతున్నారు. మన తెలుగు ప్రజల యొక్క తేజస్సు ప్రపంచానికి తెలిపిన మహానుభావుడు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇవాళ చూస్తున్న పరిస్థితులు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇది మామూలు సామాన్యమైన ఎన్నికల యుద్ధం కాదు. ఇది మన రాష్ట్ర భవిత, మన ముందు తరాల భవిత అంతా కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడింది. మరి అభివృద్ధి అంటే జగన్ పేరులో కరప్షన్ అంటే దోచుకుని దాచడమే జగన్కి తెలిసిన రాజకీయం. ఇంకోసారి గెలిపించారనుకోండి మనల్ని కూడా అమ్మేసి డబ్బులు చేసుకునే రకం ఈ జగన్. దొంగకి చేతికి తాళం ఇస్తే అలాగే జగన్ చేతికి అధికారం ఇచ్చిన ఒకటే, అది గుర్తుపెట్టుకోండి మీరంతా. మరి దొంగల్లో మామూలు దొంగ కాదు, అసామాన్యమైన దొంగ. మనం
పసుపు రంగును ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. పసుపు అంటే మనకి శుభానికి సూచకం. అలాగే మన పసుపు అంటే మరి ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం. మన పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు మన ఆత్మాభిమానానికి నిలువెత్తు కేతనం. అలాగే మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. అలాగే మన పసుపు అభివృద్ధికి నిదర్శనం. అలాగే మన పసుపు సంక్షేమానికి నిర్వచనం. అది మన పసుపు శుభమైన మన పసుపుకి ఎన్నికల్లో, ఈ జరగనున్న ఎన్నికల్లో మరి చేసిన కార్యక్రమాలు, ప్రజల సేవకై చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా రాబోయే ఎన్నికల్లో మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పసుపుమయం కావాలని, అంటే అన్ని శుభాలే జరగాలని. ఆ శుభాలు జరగాలంటే ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? మరి వాళ్ళు మనం చూస్తున్నాం ఈ పాలనలో. మరి మనం రాయలసీమ చేస్తే ఈ యొక్క ప్రభుత్వం రాయలసీమను రక్తపు మరకల సీమగా చేసింది. మనం రాయలసీమలో ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నికేతనంగా చేస్తే ఈ ప్రభుత్వం ఈ కత్తుల మనల పైన రక్తం చిందించింది. మనం ఈ ప్రభుత్వం ఈ రాయలసీమ కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి మరి బీడు వారిన రాయలసీమ బీడు భూములను మనం సస్యశ్యామలం చేస్తే ఈ ప్రభుత్వం అదే కాలువల్లో రక్తపు వరదల్ని ప్రవహిస్తుంది. మనం అభివృద్ధికి పెద్దపీఠం వేసి ఇక్కడ పరిశ్రమలు కియా లాంటి, ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ చూస్తున్నాం అంటే మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం తమ ఏదో గొప్ప చేసినట్టు, ఏదో సాధించినట్టు ఈ యొక్క 1600 కోట్ల ప్రజాధనంతో మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ హోర్డింగ్. మరి మనం ఇవాళ సిద్ధం అంటూ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు పెడుతున్నారు. మనం అడిగేది ఒకటే, అయ్యా జగన్ దేనికి సిద్ధం? తల్లిని చెల్లిని మోసం చేసి ఇంటి నుంచి బయటికి గెట్టేసి, అలాగే బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి ద్రోహం చేసినావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే ఈ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలిగి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేశావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి మరి వాళ్ళ చావులు తోని ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఉద్యోగస్తులు ఫిట్మెంట్ మనం 42% ఇస్తే అది సగం అంటే 23% చేసినావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖను మూసేసి రైతుల ఆత్మహత్యలకు వాళ్ళని అప్పుల పాలు చేశావు. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఒక చిన్నపిల్లాడు తన అక్కను వేధిస్తున్నారని అడిగితే పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపేశావు. మరి వాళ్ళకి కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఇలా మరి దేనికి సిద్ధం? అంటే మాయలు మోసాలకి సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచకాలకి సిద్ధమా?
ముందు ఇంకా 100 తరాల వాళ్లకు జనానికి ఈ యొక్క ఇసుక అందకుండా ఈ ఇసుక తవ్వకాలు చేసి ఈ లక్షలు కోట్లు దోపిడీ చేస్తున్నావు. అలాగే ఈ చీప్ లిక్కర్ పేరుతో జగన్ బ్రాండ్ మద్యాన్ని మరి పారిస్తూ వాళ్ళకి ప్రజలకి మత్తులు ముంచేసి వాళ్ళు వేలెత్తకుండా వాళ్ళు కావలసిన అవసరాలను అడగనివ్వకుండా చేస్తూ యువత ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో, ఏదైతే పరిశ్రమలు రాకుండా మన రాష్ట్రానికి ఉద్యోగాలు లేక వాళ్ళు ఆ నిర్వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళు కూడా వేలెత్తి ప్రశ్నించకుండా చేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క మద్యాన్ని అంటే ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల తాలిబొట్లు తెంచి వాళ్లకు వైదల్యం కలిగించిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. ఇవాళ ఏవైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఫైనాన్స్ కార్పొరేషన్స్, వాటి నిధులన్నింటినీ మళ్లించేసి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా 75 కోట్ల రూపాయలు వీటిలన్నిటికీ మంచు సమకూర్చడం జరిగింది. వాటిలన్నింటినీ మళ్లించేసి వాళ్ళు మైనారిటీస్ ఉన్నారు ఇక్కడ. मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों का निगमा और गंगा मेरी पवित्रता की सौगंध, तारे के इंतजार से मैं अंधेरों और उजालों का साथी हूँ और मेरे खाक पर संगे मरमर के चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, नादानों ने मुझे संभाला, मेहरबानों ने मुझे बेड़िया बना दी और मैंने चाहने वालों ने उन्हें घाट फेंका। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सीता हमारा. అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తవల్లిలకు, ముస్లిం సోదర సోదరిమణులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆ सबको भी मेरा అల్హమ్దులిల్లాహ్ వారబ్ యదమ్దులిల్లాహ్. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలు వారికి ఒక ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. అలాగే అన్నారు ఎన్టీ రామారావు గారు, ఆయనకి ముస్లింలు అంటే మక్కువ ఎక్కువ, అందుకే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయనగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అలాగే ఆయన ఈ యొక్క ఉర్దూ భాషను రెండో అధికారిక భాషగా అమలు చేసి వారికి గౌరవాన్ని ఇచ్చి మరి ముస్లిం గౌరవం పడేలా, వారు కలకాలం ఎప్పటికీ గుర్తుకు చూనేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో 11 అంతస్తుల హజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. గడపలో 25 కోట్ల రూపాయలతో హజ్ నిర్మించడం జరిగింది. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు 50% సబ్సిడీతో కూడుకున్న 2 లక్షల రూపాయల రుణాలు సుమారుగా 45,244 మందికి లబ్ధిదారులకు అందించడం జరిగింది. అలాగే ముస్లిం విద్యార్థులకు మరి వాళ్ళ ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియంలో గురుకుల పాఠశాలలు అయితేనేమి, అలాగే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించడం జరిగింది. అలాగే పేద ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాషా ఫెడరేషన్ ని స్థాపించి దానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే మౌజన్లకు, ఇమాన్లకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క పేద ముస్లిం బహన్లకు వాళ్ళ వివాహానికి 50 రూపాయలు ఈ యొక్క దుల్హన్
అంటే కానుక అంటే సుమారుగా 30,000 పైచులుక మహిళలకు ఈ యొక్క దుల్లన్ నిధిని అందించడం సహాయం అందించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎవరికైతే వైట్ కార్డర్స్ ఉన్నారో వాళ్లకు సుమారుగా 11 లక్షల మంది కుటుంబాలకు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం. కేవలం ముస్లింలు ఓటు బ్యాంకు కాదు, వాళ్ళు ఈ సమాజంలో ఒక భాగం, వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకురావాలని మరి ముందు మేనిఫెస్టోలో ఒక 3 ఎమ్మెల్సీలను అయితేనేమి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, లేకపోతే మన సర్పంచులు అయితేనేమి, వాటిలన్నిటి కూడా పదవులతో వాళ్ళని అలంకరించాలని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇలా అందరి అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం ఎంతో పాటుపడింది. మన ఎస్సీల విషయానికి వస్తే మరి ఎస్సీల విద్యార్థులకి మరి వాళ్ళ ఉన్నతమైన చదువు కోసం ఆనాడు అంబేద్కర్ మరి విద్యానిధి అని మనం ఇస్తే ఈ రోజు ఆ పేరు మార్చేసి జగన్ విద్యానిధి అని పెట్టుకున్నాడు. అంబేద్కర్ కంటే గొప్పవాడా? ఆయన ప్రతి వాడికి వాళ్ళ హక్కులను వాళ్ళు సమకూరిస్తే ఇతనికి తెలిసింది వాళ్ళ ప్రాణాలను హరించడం, వాళ్ళకున్న హక్కుల్ని హరించడం తప్ప ఈయనకి తెలిసింది ఏమీ లేదు. అలాగే ఆనాడు ఈ ఎస్సీలు వాళ్ళ కోసమని ఈ యొక్క ఏదైతే సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేసి ఆనాడు మరి ఈ యొక్క ఇన్నోవా కార్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎస్సీ దళిత ఒక యువతకు అంటే వాళ్ళ పారిశ్రామికవేత్తలకు ₹1 కోటి వరకు సాయం అందించడం జరిగింది. అలాగే ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా ఈ యొక్క సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు నిర్మించడం జరిగింది. మరి ఇవాళ ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ఈ పైశాచికం ఏంటో కానీ హత్య రాజకీయం మనం చూస్తాం మన కళ్ళ ముందు. ఆనాడు మరి డాక్టర్ సుధాకర్ అనే ఆయన్ని మరి కరోనా విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు ఆయన మానసిక క్షోభకి గురి చేసి ఆయన బలన్మరణానికి కారణమయ్యారు. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన మీద అక్రమ కేసులు వేసి ఆయన కూడా మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు. అలాగే ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించినందుకు మరి పేద దళితుల్ని వాళ్ళ దళితులకి శిరోముండనం చేయడం జరిగింది. అలాగే మన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది. అలాగే ఈ రాజధాని కోసం ఉద్యమించిన నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది. ఇలా వాళ్ళ ఇష్టపాటికి ఎలా కావాలంటే అలా ఈ వాళ్ళ నియంతృత్వపు ఒక పరిపాలనను సాగిస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి ఒకటి, ఈ ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. మీరు ఇంతకుముందు ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లు, మీరు ఆ ఓటును మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు మన రాష్ట్ర ప్రపంచ పటాల్లో ఉండేది. మైక్రోసాఫ్ట్ లాంటి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు బహుళ జాతి పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కంపెనీలని ప్రారంభించి మరి ఇక్కడ అందరూ కూడా ఉద్యోగ కల్పన ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో దోహదం పడింది. మరి ఈనాడు చూస్తున్నాం యువత ఇవాళ ఉద్యోగ కల్పన లేక ఇవాళ వలసిపోతున్నారు పక్క రాష్ట్రాలకు. మరి పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళు మరి మన అవసరాలను వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకుని వాళ్ళు కూడా మనల్ని, మన రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని మనందరినీ కూడా
ఇవాళ ఎంతో చులకనగా చూడడం, అలాగే ఎంతో హాస్యాస్పదానికి మనంతా గురవుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మీరంతా తెలుసుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అరాచకం కావాలా? మీకు మరి చీకటి రాజ్యం కావాలా లేకపోతే మీకు ఒక రాక్షస రాజ్యం కావాలా లేకపోతే మీకు ఈ కన్స్ట్రక్షన్ కావాలా డిస్ట్రక్షన్ కావాలా అన్నది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒక నిర్ణయానికి రావాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఇవాళ అనంతపురం ఈ పట్టణం ఉంది, దీనికో ఇది మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసింది. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి లేకపోతే 4 లేన్ రోడ్లు అయితేనేమి ఇవన్నీ కూడా మన తెలుగుదేశం హయాంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభించాం. మనం ఇంకా అభివృద్ధి చేయవలసింది ఉంది. మొన్న కాస్త అవకాశం చేజారిపోయింది వైకాపాని గెలిపించడంతో. ఇంకా మనం చేయవలసింది ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అలాగే డంపింగ్ యార్డ్ మనం చూస్తున్నాం నడిబొడ్డులో ఉంది. దాన్ని మనం వేరే ప్రాంతానికి తరలించవలసిన అవసరం ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను స్థాపించవలసిన అవసరం ఉంది. ఇంకా మనకి ఈ యొక్క స్మార్ట్ సిటీగా ఇవాళ ఈ యొక్క అనంతపురాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయవలసిన అభివృద్ధి సంక్షేమ పనులు ఎన్నో ఉన్నాయి ఇంకా ముందు మనకి. ఈ ఎలక్షన్లో ఎవరైతే ఇక్కడ నిలబడుతున్నారో అనంత వెంకటరామిరెడ్డి గారు, ఇప్పుడు ఆయన తండ్రి అనంత వెంకటరెడ్డి గారు అంతకుముందు 2 సార్లు ఎంపీగా ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది, ఒకసారి ఎమ్మెల్సీగా. మళ్ళీ ఈ అనంత వెంకటరామిరెడ్డి ఇక్కడ 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే బరిలో ఉన్నాడు. ఆయన ఆలోచించండి, ఇన్ని మరి 6 టూర్లు ఎంపీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తండ్రి కానీ కొడుకు కానీ, మళ్ళీ 2 సార్లు ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే. ఇన్ని అవకాశాలు ఇచ్చారు, ఏమి అభివృద్ధి చేసి పెట్టారు ఈ ప్రాంతానికని నేను నిలదీస్తున్నాను, వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఇవాళ ఈ యొక్క ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో, ఈ ఏదైతే వీళ్ళు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ యొక్క పరిపాలన సాగిస్తున్నారో, నాకు తెలుసు మీ అందరి ఉరుకులెత్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే మీరందరిలో కూడా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అందరూ కలిసి కట్టుగా వసుదైక కుటుంబంగా మీరంతా కలిసి ఈ ప్రభుత్వాన్ని ఎలా మిమ్మల్ని గట్టి కనిపించారో అలాగే ఈ జగన్ని మట్టిలో కలిపేసి మీ సత్తా ఎటువంటిదో, మీ ఉనికిని ఎంత అకుటి దీక్షతో మీరు కాపాడుకోవాలని ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీ ఉరుకులేస్తున్న ఉత్సాహంలో నాకు కనిపిస్తుంది. మరి ప్రతి నరం ప్రతి అణువు ప్రతి రక్తపు పొట్టు కూడా ఈ యొక్క అపజయాన్ని గుర్తు చూపించి, అలాగే ఈ యొక్క పట్టుపట్టి ఈ ఓటు అనే ఆయుధంతో మీరు ఎలా అతనికి ఓటమి రుచి చూపించాలని ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీ ఉరకలేసిన ఉత్సాహంలో నాకు కనిపిస్తుంది. ఇవాళ ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి ఒక కూటమిగా ఈనాడు కలిసికట్టుగా ఈనాడు ఈ యొక్క పార్టీ పైన ప్రభుత్వం
విధానాలపైన వాళ్ళ మీద పోరాటం జరుగుతుంది. ఇవాళ మరి ఈ యొక్క తెలుగుదేశం మరి మన జనసేన బీజేపీ ఒక కలయిక ఒక నిప్పుల ఉప్పెన, అదొక అగ్నిపర్వతపు విస్ఫోటన, అది ఒక పాశుపతాస్త్రం. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఎక్కడా లేదు 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 అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనకి ప్రభుత్వ పరంగా ముస్లిం సోదరులకు సోదరిమణులకు వాళ్ళకు కూడా యువతకు 4% ఏదైతే మనం ఉద్యోగ అలాగే విద్యలో రిజర్వేషన్ ఉందో దాన్ని కూడా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మేమంతా కూడా శ్రమిస్తామని తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆనాడు తెలుగుదేశం ఎన్టీ రామారావు నుంచి కూడా అధికారంలో ఉన్నప్పుడు సర్కారీ కమిషన్ అంటే జస్టిస్ పొన్నయ్య కమిషన్ ని వాళ్ళ సిఫార్సులను అమలు చేయడం జరిగింది. ఈ ABCD వర్గీకరణ చేసి మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించి ఆమోదాన్ని పొంది రాష్ట్రపతి గారి ఆమోదాన్ని పొంది సుమారుగా 22,000 పైచులకు ఉద్యోగాల్ని మనం కల్పించడం జరిగింది. అలాగే మొన్న కూడా 2019 ఎన్నికల ముందు కూడా మనం ఈ ABCD వర్గీకరణ చేసి మన కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఆమోదయోగ్యంగా ఉన్నారు. రేపు మళ్ళీ మన ఎన్నికల్లో గెలవగానే తప్పకుండా ఆ వర్గీకరణలో మనం ఇంకా ఎన్నో ఈ యొక్క ఉద్యోగాలు అయితేనేమి మిగతా మన రాష్ట్రానికి కావలసిన అవసరాలైతేనేమి నిధులైతేనేమి అన్ని కూడా మనం తెచ్చుకుంటామని, అలాగే ఈ ABCDE ఈ కిందకి మన ముస్లిం మైనారిటీస్ వస్తారు, ఈ అనే వర్గీకరణను తీసేస్తాం అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి, అది మేము కొనసాగిస్తాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మనం ఒక్కసారి పరిస్థితుల్ని నెమరేసుకొని మరి ఈ ఉత్సాహాన్ని ఉరకలేస్తున్న ఉత్సాహంతో రేపు జరగనున్న ఎన్నికల్లో కూడా మీ యొక్క ఓటు, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మీకున్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి మరి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం కోసం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందించడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనపతి. దాన్ని వెలగట్టి కుదవబెట్టి మీ యొక్క స్వార్థాలకు మీ యొక్క వ్యామోహాలకు దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు హత్య చేసినట్టు అవుతుంది, మీ స్వాతంత్రాన్ని మీరు హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి రక్తానికి జాతి లేదు, మాంసానికి కులం లేదు, చర్మానికి జాతి లేదు. అందరూ కూడా ఏకతాటిపై నిలిచి అందరూ కలిసి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఒక కూటమిని గెలిపించాలని ఇక్కడి నుంచి అనంతపురం నుంచి ఒక మన లోకసభ అభ్యర్థిగా ప్రాచీన ఈ యొక్క పోటీలో ఉన్న మన అంబిక లక్ష్మీనారాయణ గారిని, అలాగే మన అనంతపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అయిన మన దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకోవాలి. మీరు తప్పదు. ఇవాళ మనం ఈ జగన్ నమ్మకంలో ఉంటే నేను చెప్పాను, అతని దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్ అని, అలాగే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుందని.
అధికారాన్ని తన చేతిలోకి ఇస్తే రేపు మన రాష్ట్రాన్ని మనల్ని కూడా అమ్మేస్తాడు. ఈ భూమి చట్టం తీసుకొస్తాడు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక. అంటే అతని పాస్బుక్ మీద అతని ముద్ర వేసుకుని బొమ్మ వేసుకుని ఆ పాస్బుక్లన్నీ తన దగ్గరే పెట్టుకుంటాడు, తన ప్యాలెస్ లో పెట్టుకుంటాడు. రేపు మీరు సరిగ్గా 9 నెలల లోపు మీరు ఒకవేళ విచారించకపోతే మీ భూమిపై ఎన్నో అప్పులుంటాయి. మీ భూమిని కూడా తాకట్టు పెట్టేసి ఆ భూమి మీద కూడా అప్పు చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, రేపు మనల్ని, మన ఆస్తుల్ని, మన భూముల్ని, మనల్ని కూడా ఈ రాష్ట్రానికి చెందనివ్వకుండా మనం ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని రేపు ఎన్నికల్లో సరైన ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం ఇస్తారని, మీరంతా కూడా ఎంతో పరిపక్వత చెందిన, ఎంతో రాజకీయ అవగాహన ఉన్న ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మరియు చరిత్రను తిరగరాసి మీ అందరి పేర్లు కూడా సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడేట్టు మీరు ఈ యొక్క ఎన్నికల్లో మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని, సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి.